అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. కన్యారాశి వాళ్లకు 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడి యొక్క మార్పు అనేది అష్టమంలోకి సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండడం, అధికంగా ఖర్చులు, విపరీతమైనటువంటి వ్యయం వల్ల చాలా బాధపడతారు. అనుకోకుండా టకా డబ్బులు ఎగిరిపోతుంటాయి ఇలాగా. కాబట్టి కుటుంబంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళందరికీ కూడా బుధుడు సప్తమంలోకి రావటం, అష్టమంలో ఉన్న బుధుడు సప్తమంలోకి రావటం వల్ల ఎంతో మేలు జరిగింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది. ముందులాగా భయపడకుండా ధైర్యంగా అన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అదృష్టం వరిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు తీపి కబుర్లు ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగం దొరకని వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది. మంచి పొజిషన్లో ఉద్యోగంలో ఉంటారు. ఈ యొక్క బుధుడి యొక్క స్థితి వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితి సత్వంలో ఉండడం వల్ల అధిక ధన ఆదాయం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంది. పిల్లల చదువు బాగుంటుంది. అదృష్టం బాగా వరిస్తుంది. అదృష్టవంతులు అవుతారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా బంధువుల చేతుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి 27వ తారీఖు ఏప్రిల్ తర్వాతే బాగుంది. అంతవరకు బాగా లేదు. సంతానం విషయంలో కాస్త బెంగ ఉంటుంది. విదేశీయానాలు, ప్రయాణాలు కలిసి రావాలంటే జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు పెద్దగా ఉండరు. అలాగే మీ జాతకంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఇంకా ఒక 10 రోజులు టైం పడుతుంది. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు కూడా ఈ నెలంతా వెయిట్ చేసి మే మంత్లో చూసుకుంటే సంబంధాలు కుదురుతాయి. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీకు చెప్పడం జరిగింది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. అనుకున్న లాభాలు రావడం సంతోషానికి, ఆనందానికి కారణమవుతుంది. కన్యారాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఖర్చులు అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.com సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.